అలాగే మనం చిన్నప్పటి నుంచి మనం బయట ఏ మతంలో ఉన్నప్పటికి కూడా స్కూల్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మన అవసరాల కోసం సిస్టర్స్ చెప్పనండి ఏమైనా చేయనండి, ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మనం ప్రేయర్ హాల్లోకి వెళ్ళి క్యాండిల్ పట్టుకుని పరీక్షలు శుభ్రంగా రావాలి, మార్కులు బాగా రావాలి. అందరం మీరు చేసేది మేమైతే చేస్తాం, అందరం చేసి ఉంటాం అనుకున్నాం. అట్లాగే ఆ భగవంతుని జీసస్ క్రైస్ట్ మళ్ళీ ఒకసారి ప్రేయర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ నోసా మీటింగ్ ఇంకా గ్రాండ్ గా జరగాలని ఈ రోజే డేట్ మనం అనౌన్స్ చేసుకుంటే వరల్డ్ లో అనేక కంట్రీస్ లో మన నిర్మలా హై స్కూల్ స్టూడెంట్స్ మన ప్రోడక్ట్ బయట సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పిలవటానికి కానీ వాళ్ళు కన్వీనెంట్ డేట్ గా వెళ్ళదే అరేంజ్మెంట్ చేసుకుంటాం కానీ 1 year ముందే మనం డేట్ అనౌన్స్ చేసి అందరికీ మెయిల్ చేయడం కానీ లేకపోతే ఇంటిమేట్ చేయడం చేస్తే అట్లీస్ట్ 1 year టైం ఉండదు. కాబట్టి ఆ డేట్ కి ఇండియా బయట ఉన్న వాళ్ళు కానీ లేకపోతే స్టేట్ బయట ఉన్న వాళ్ళు కానీ కన్వీనెంట్ చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డేట్ అనౌన్స్ చేయమని చెప్పని ఈ ఆర్గనైజర్స్ కూడా కోరుకుంటూ బై ద టైం సజ్జి ఇక్కడ డయాస్ మీద ఉండి మీ అందరికి లీడ్ చేస్తూ ఉండాలని చెప్పని అటువంటి ఆరోగ్యం సజ్జికి రావాలని చెప్పని జీసస్ క్రైస్ట్ ని అందరం ప్రార్థన చేద్దామని చెప్పని చెప్తూ అట్లాగే ఇవాళ వేరెవర్ వీఆర్ వాట్ ఎవర్ వీఆర్ అవర్ సోల్ ఈజ్ వన్. ప్రపంచం మేలు కోసం ప్రపంచానికి ఉపయోగపడేట్టు మనందరం తయారవ్వాలి నిర్మలా హై స్కూల్ స్టూడెంట్స్ అని చెప్పని మనందరం వాళ్ళు చాటి గర్వంగా చెప్పుకునే రీతిలో అంత గర్వం పడేట్టు కాకపోయినా నేను పుట్టిన ఊరికి ఎంతో కొంత సర్వీస్ చేయడానికి, పబ్లిక్ సర్వీస్ చేయడానికి 100 రూపాయలు ఇక్కడ ఈ గ్రౌండ్ లో ప్రతి ఈ క్లాస్ రూమ్స్ లో నన్ను టీచర్లు మలచడం ద్వారా లేదా చిన్నప్పటి నుంచి నా క్యారెక్టర్ ఇలా ఉండాలి మనం అనేది నన్ను తీర్చిదిద్దడం ద్వారా ఈ స్థాయికి నేను చేరుకున్నానని చెప్పని పెద్ద గొప్ప స్థాయి కాకపోవచ్చు. ఈ రాష్ట్రంలో ఒక 294 మందిలో నేను ఒకటిగా, అట్లాగే కంటిన్యూస్ గా 2 times ఇక్కడ ఎలక్ట్ అవడానికి ఇవన్నీ కూడా నాకు నన్ను మలిచింది మాత్రం ఇక్కడ విద్య నేర్పినటువంటి టీచర్లకే ఈ యొక్క క్రెడిట్ అంతా దక్కుతుందని చెప్తూ నాకు 100 రూపాయలు ఈరోజు ఎంతో కొంత నేను అచీవ్ చేశానంటే 100 రూపాయల అచీవ్మెంట్ అంతా కూడా నిర్మలా హై స్కూల్ ఈ గ్రౌండ్ కి లేకపోతే ఈ రూమ్స్ కి క్లాస్ రూమ్స్ కే చెందుతుందని చెప్పని సగర్వంగా తల ఎత్తుకుని ఈ స్కూల్లో ఆదాం సంతోష్ అప్పుడు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి పనిచేస్తున్న టీచర్స్ కానీ హెడ్ మిస్టర్స్ కానీ అట్లాగే అందరికీ ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. మాలాంటి ఎంతో మందిని మలచి మీరు బయటికి పంపించి సమాజానికి ఉపయోగపడేట్టు తయారు చేస్తున్నందుకు మా తల్లిదండ్రులు మేము కూడా ఈ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని చెప్తూ ఈ స్కూల్ మేలు మేము జీవితంలో చనిపోయేంత వరకు కూడా మరవలేం, మా పిల్లలకు కూడా చెప్పుకుంటాం. మేము ఈ స్కూల్లో చదవటం వల్ల ఈ స్కూల్లో తిరగటం వల్ల మేము ఈరోజు సమాజానికి ఉపయోగపడేలాగా తయారమని చెప్పని గర్వంగా చెప్పుకుంటాం. జీవితాంతం చనిపోయేంత వరకు మా చివరి ఊపిరి ఆగిపోయేంత వరకు మేము నిర్మలా హై స్కూల్లో చదవటం వల్ల నిర్మలా హై స్కూల్లో పెరగటం వల్ల ఈ సమాజానికి బాగుపడే రీతిలో ఉన్నామని చెప్తూ అట్లాగే నా మీద కొద్ది తేడాతో విజయానికి దూరం అయినటువంటి కొల్లు రవీంద్ర కూడా మన స్టూడెంట్ గా ఉండటం కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. భవిష్యత్తులో ఎప్పుడో అప్పటికి నా వారసుడిగా రావడానికి కొల్లు రవీంద్ర కూడా జీసస్ క్రైస్ట్ మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పని, ఎందుకంటే మన స్కూల్ నుంచి ఈ సమాజంలో ఈ ఊరికి ఎమ్మెల్యేలుగా తయారయ్యే పరిస్థితి రావడం అనేది ఒక ఉద్యోగాలే కాదు, ఈ సమాజాన్ని లేదా ఈ చట్టాలు తయారు చేసే దాంట్లో లేదా ఈ ఊరిని దిశానిర్దేశం చేసేదానికి మన స్టూడెంట్సే కార్యోన్ముఖులుగా ఉంటారనేది నేను కూడా గర్వంగా భావిస్తూ, అలాగే వేదిక మీద ఉన్న హెడ్ మిస్టర్స్ అందరికీ, అట్లాగే ఢిల్లీ నుంచి ఫంక్షన్ కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి సిస్టర్ గారికి, అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్న టీచర్స్ కి, అలాగే నేను పేరున చెప్పలేకపోవచ్చు, మాకు చదువు నేర్పినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్. థ్యాంక్ యూ.